హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు tutorial.t.net. సో ఈ వీడియోలో మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ని అసలు డేటా స్ట్రక్చర్స్లో ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అనేది చూద్దాం. అయితే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మీకు నోట్స్ అనేది మెటీరియల్ అనేది కావాలనుకుంటే మీ ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంటుందన్నమాట, tutorial.t.net. tutorial.t.netలో మీరు డేటా స్ట్రక్చర్స్ అనే కేటగిరీలో మీకు ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంది. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కాదు, మీకు ఏ మెటీరియల్ అయినా సరే, వీడియోలో చెప్పేటటువంటి ఏ మెటీరియల్ అయినా సరే మీకు ఇక్కడ ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, త్వరగా నేర్చుకోవచ్చు అనమాట. సో మనం ఎందుకు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ని మనము సింపుల్గా ఏమని పిలవచ్చు అంటే ఏడిటి అని పిలవచ్చు. సో ద టర్మ్ ఏడిటి రిఫర్స్ టు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ in data structures. When studying algorithms, the ADT allows one to focus on the conceptual constructs and perform analysis without bogged down in implementation details and artifacts which arises from a specific equipment. అంటే ఏంటంటే ఏడిటిని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మనం సింపుల్గా ఏడిటి అని రాయొచ్చు అనమాట. సో ఏదైనా సరే ఒక డేటా స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు, ఉదాహరణకి నేను డేటా స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం కదా, లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని. సో అలా స్టాక్ కావచ్చు, క్యూ కావచ్చు, ట్రీ కావచ్చు, గ్రాఫ్ కావచ్చు, ఏదైనా సరే ఒక డేటా స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దాని యొక్క ఇంటర్నల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్నల్ డీటెయిల్స్ తోటి మీకు సంబంధం అనేది లేకుండా, అంటే ఆ ఇంటర్నల్ డీటెయిల్స్ గురించి మనం ఆలోచించకుండా మీ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి మనం ఏడిటిని ఉపయోగిస్తాం. ఉదాహరణకి మీరు ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళారనుకోండి. సో ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏంటి, జస్ట్ ఆప్షన్స్ మాత్రమే కానొస్తాయి. విత్డ్రా, పిన్ చేంజ్, ట్రాన్స్ఫరు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇలా ఆప్షన్స్ మాత్రమే కానొస్తాయి. సో వెన్ ఎవర్ యూ క్లిక్ అనే పర్టికులర్ ఆప్షన్, ద రెస్పెక్టెడ్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్డ్. సో మీరు ఏదైనా ఒక ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగేటటువంటి డీటెయిల్స్ మొత్తం మనకు ఏమి కానరావు అనమాట. అలా హైడ్ చేయటాన్ని మనం ఏమని పిలుస్తామంటే అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం. సో ఒక డేటా స్ట్రక్చర్స్కు ఒక డేటా స్ట్రక్చర్, స్టాక్ కానీ క్యూ కానీ ఏదైనా సరే ఒక డేటా స్ట్రక్చర్కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ మొత్తాన్ని హైడ్ చేసి చూపించడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఉపయోగిస్తామండి. ఇట్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఫామ్ టు రిప్రజెంట్ ద డేటా స్ట్రక్చర్. ఒక డేటా స్ట్రక్చర్స్ని ఈజీగా చూపించడానికి ఉపయోగిస్తాం. సో ఏడిటి ఈజ్ ఏ కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్. సో అంటే ఏంటంటే ఏడిటి అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కాన్సెప్చువల్గా అంటే రఫ్గా రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. An ADT specifies the components, their structuring relationships and a list of operations that allow to be performed. అంటే ఒక ఏడిటి అనేది దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, సో ఒక కాంపోనెంట్కి ఇంకొక కాంపోనెంట్కి ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉంది, ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చో తెలియజేస్తుంది అనమాట. ఏడిటీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో మీరు ఎటువంటి డేటాని రిప్రజెంట్ చేసినా ఏడిటీలో, మీ ప్రోగ్రాంలో మీరు ఎటువంటి డేటాని రిప్రజెంట్ చేసినా అది ఏడిటీకి సంబంధం లేదు. అలాగే మీరు అక్కడ ఉన్నటువంటి ఆ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినా అది ఏడిటీకి ఎటువంటి డిపెండెన్సీ అనేది ఉండదు. ఉదాహరణకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడిటీ స్టాక్ ఏడిటీ తీసుకున్నారనుకోండి. స్టాక్ ఏడిటీ అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అంటే మనం ఏమేమి ఆపరేషన్స్ చేస్తున్నాం అనేది. సో స్టాక్ ఎడిటీలో ఏమేమి ఆపరేషన్స్ ఉండొచ్చు, పుష్ ఆపరేషను, పాప్ ఆపరేషను, అలాగే ఎంటీ అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ 3 మేజర్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఎడిటీలో జస్ట్ పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషను, ఈజ్ ఎంటీ అని జస్ట్ ఆ మెథడ్స్ ఏమేంటియో రాస్తాం, కానీ ఆ మెథడ్స్ అనేవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము ఏంటి లాంటి డీటెయిల్స్ అని రాయమన్నమాట. It is just a specification, no design or implementation info is included. అంతే కదా, జస్ట్ ఒక స్పెసిఫికేషన్, ఒక రఫ్ స్కెచ్ని మాత్రమే తెలియజేస్తుంది, కానీ
దాంట్లో ఉండేటటువంటి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ కానీ డిజైన్ డీటెయిల్స్ కానీ మీకు ఏమి తెలియవు అన్నమాట. స్పెసిఫికేషన్ ఇన్వాల్వ్స్ ద వాట్ ఈజ్ ఆఫ్ థియరీ ద ఆపరేషన్స్, నాట్ ద హౌ. సో మన ఏడిటీలో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తుంది, కానీ ఆ ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం లాంటి డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏడిటీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాంటిది అనమాట. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీకు ఏ విధంగా అయితే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండదన్నమాట. అలాగే ఏడిటీలో కూడా ఉండేటటువంటి మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఉండవన్నమాట. ఉదాహరణకి మనం ఒక స్టాక్ ఎడిటీ అనేది తీసుకుంటే స్టాక్ ఎడిటీలో మనకు పాసిబుల్ మెథడ్స్ ఏమేంటి, పుష్, పాప్, ఈజ్ ఎంటీ లాంటి మెథడ్స్ అనమాట. సో వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఏమీ ఇంక్లూడ్ చేయము ఏడిటీలో, జస్ట్ దాన్ని రిప్రజెంటేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో యూ కెన్ ఇంప్లిమెంట్ ద స్టాక్ యూజింగ్ ఎయిదర్ వన్ డైమెన్షనల్ అరే ఆర్ లింక్డ్ లిస్ట్ ఆర్ బోత్. ఉదాహరణకి మీరు పాప్ ఆపరేషన్ తీసుకున్నారనుకోండి, పాప్ ఆపరేషన్ని వన్ డైమెన్షనల్ అరే ఉపయోగించి మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అలాగే లింక్ లిస్ట్ ఉపయోగించి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఏడిటీ మీద ఆధారపడదు, ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. అంటే ఏడిటీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆపరేషన్స్. మనం రాసేటటువంటి ఏడిటీ అనేది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఇంప్లిమెంటేషన్ మీద కానీ డేటా మీద కానీ ఆధారపడదు. అసలు ఎందుకు ఉపయోగించాలి ఈ ఏడిటీని మనం డేటా స్ట్రక్చర్స్లో అంటే, టు మేనేజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. కంప్యూటర్ సైంటిస్ట్ యూజ్ అబ్స్ట్రాక్షన్ టు అలో దెమ్ టు ఫోకస్ ఆన్ బిగ్ పిక్చర్ వితౌట్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద డీటెయిల్స్. సో ఎక్కువగా మనం మెయిన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ వాటి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ గురించి ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఉండటానికి మనం ఏం ఉపయోగిస్తామంటే ఏడిటీస్ అనేది ఉపయోగిస్తాం. బై క్రియేటింగ్ మోడల్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ డొమైన్ వీఆర్ ఏబుల్ టు యూటిలైజ్ ఏ బెటర్ అండ్ మోర్ ఎఫిషియంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయాలి అని అనుకుంటే సో ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏడిటీ రూపంలో రిప్రజెంటేషన్ చేయాలన్నమాట. దీస్ మోడల్స్ అలౌస్ us to describe the data that our algorithms will manipulate in a much more consistent way with respect to the problem itself. సో మీకు మీ ఒక మోడల్ అనేది మీరు రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ మోడల్ అనేది మీ యొక్క అవసరాలకు తగ్గట్టుగా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే అల్గారిథమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉపయోగిస్తామంట. అంటే ఏడిటీ అనేది ఒక రఫ్ స్కెచ్ లాంటిది అనమాట. ఆ రఫ్ స్కెచ్ని మీరు ఏ విధంగా కావాల్సి వస్తే ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ ఏడిటీ కంటే ముందు మనకు డేటాని హైడ్ చేయడానికి మనం ఏం ఉపయోగించేవాళ్ళమంటే డేటా స్ట్రక్చర్స్లో ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ అనేది ఉపయోగించాం. ఏంటి ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ అంటే మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేయడాన్ని ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం అనమాట. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఒక డేటా స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనము ఒక రఫ్ ఫార్మాట్లో రాయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఉపయోగిస్తాం. an ADT stands for abstract data type. It is an rough overview or rough sketch of the operations and data that can be carried by the డేటా స్ట్రక్చర్. మీ డేటా స్ట్రక్చర్ గురించి ఒక ఓవర్వ్యూ ఒక నమూనాను తెలియచేసేటటువంటి దాన్నే మనం ఏడిటీ అని పిలుస్తాము. ఆ ఏడిటీ అనేది మీ డేటా స్ట్రక్చర్ ఎటువంటి ఆపరేషన్స్ చేస్తుంది, ఎటువంటి డేటాని ఇన్పుట్గా తీసుకుంటుంది, ఎటువంటి డేటాని అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది తెలియజేస్తుంది అన్నమాట. సో ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఒక ఏడిటీ అనేది రాసేటప్పుడు మెయిన్గా మనము 3 థింగ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏమిస్తున్నాము, ఆ ఏడిటీలో ఇన్పుట్గా ఏమి ఉపయోగిస్తున్నాము, అలాగే అవుట్పుట్ ఏమొస్తుంది, ఏమేమి ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ 3 థింగ్స్ అనేవి మెయిన్గా మనం ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో రాస్తాం. సో ఒకసారి మనం ప్రోగ్రామ్స్ అనేవి రాయడం స్టార్ట్ చేశాక మీకు ఈ పాయింట్స్ అనేవి క్లియర్గా ఉంటాయండి. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి క్లియర్గా కావాలనుకుంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.